అంటే క్రమశిక్షణ కలిగి ఉన్నవాడే శిష్యుడు. డిసైపుల్, డిసిప్లిన్ ఇవన్నీ కూడా ఒకే పదానికి సంబంధించిన విషయాలు. కనుక మన డిసిప్లిన్, క్రమశిక్షణ లేదనుకోండి, నువ్వేం శిష్యుడివి? అసలు దేవుడు మనల్ని శిష్యులుగా ఉండమని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఇది చాలా అధికారంతో కూడుకున్నది. ఇది దేవుని పిల్లలు శిష్యులుగా ఎదగాలి. శిష్యులుగా ఎదగటం అంటే అసలు శిష్యరికంలో ఉన్న ఆ గొప్పతనం ముందు చెప్పుకోవాలి. ఆ తర్వాత శిష్యరికం ఎలా చేయాలో కూడా చెప్పుకోవాలి. ఈ రెండు విషయాలు చెప్తారు. శిష్యరికం యొక్క అధికారం, ఆ గొప్పతనం, ఎందుకు దేవుడు మనల్ని శిష్యులుగా చేయమన్నాడు, ఈ విషయాల్ని మనం లేఖనంలో నుండి మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మనం ఇక్కడ 2వ వచనంలో చూస్తే, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, ఎవరైతే మేము దేవుణ్ణి వెంబడిస్తాం, మేము దేవుణ్ణి అనుసరిస్తాం, మేము దేవుని ప్రకారం నడుస్తాం, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాం, వీళ్ళందరినీ పిలిచి అపోస్తలులు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తమో కాదు. మమ్మల్ని భోజనాలు ఏర్పాటుకి అట్లీట్లకి కాదు, మేము దేవుని వాక్యాన్ని పంచాలి. అది బాధ్యతలంటే. దేవుని వాక్యాన్ని పంచాలంటే ముందు వాడు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని మేము ఎరిగి ఉండాలి. ఎరుగున్న దాన్ని ఇతరులకు మేము పంచాలి. బొమ్మల కోసం వాడటం కాదు శిష్యరకం అంటే. వంటలు ఉండమంటాం కాదు శిష్యరకం అంటే. మేము ఈ భోజనాలు పెట్టడమే అలవాటైపోయింది మాకు ప్రతి చోట కూడా. లేకపోతే భోజనాలు పరిచర్య చేయాలి, కానీ పరిచర్య చేసేవాడు పరిచర్యలోనూ, బోధించువాడైతే బోధించుటలోనూ ఎవరికి ఏ తలాంతుందో ఆ తలాంతును వాడాలి. కనుక శిష్యులమైన మేము బోధించడం అనేది మా బాధ్యతగా, ప్రధాన బాధ్యతగా దేవుడు పెట్టాడు. వాక్య పరిచర్య చేసే శిష్యులం మేము. కనుక వాక్య పరిచర్య చేసే శిష్యులు వాక్య పరిచర్య చేయాలి. దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఎదగాలాళ్ళు. ఇంకా చెబుతా అంటాడు 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు పిలుస్తూ ఎంతటి అధికారం ఇస్తాడో ఇక్కడ ఉంటుంది. 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాను. అంత అద్భుతమైన శిష్యులను పిలిచి అధికారం ఇచ్చాను. అంటే ఈ అధికారంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సాతానుకి సిగ్గు కలగాలి, రెండవది దేవునికి మహిమ కలగాలి. అది అధికారం అంటే. యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళందరినీ పైకి పిలిచాడు. శిష్యులరా, అక్కడ ఇంకా క్లారిటీగా ఉంటుంది చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో చాలా క్లారిటీ ఉంది. ఆయన తన కొండకి ఇష్టమైన వారిని పిలవగా, అంటే అర్థం 3వ అధ్యాయం 13వ వచనం. ఇష్టమైన వాళ్ళు, ఆయనకి ఇష్టమైన వాళ్ళు శిష్యులు. అంటే దేవుడికి ఇష్టంగా మీరుంటే, నిజంగా శిష్యరకం చేస్తే యేసుప్రభు అన్నాడు, పైకి రండి మీరంతా, అందరూ కొండ కింద ఉన్నారు వినటానికి. కానీ శిష్యులు ప్రత్యేకింపబడిన వాళ్ళు, దేవునికి నేను అలా ఉంటా అని తీర్మానం చేసుకున్నవాళ్ళు, ప్రభు యొక్క అడుగు జాడలో వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు కాక శిష్య బృందం అని రాశాడు ఇంత అపోస్తలుల గారు. 12 మంది అని అనుకోకండి. శిష్యులు యేసు ప్రభు వెళ్ళే టైం కల్లా 500 మంది ఉన్నారంట శిష్యులు. ఎంతమంది? 500 మంది శిష్యులు. వాళ్ళంతా కూడా ప్రభు యొక్క మార్గాల్లో నడవడానికి ఇష్టపడిన వాళ్ళు, క్రైస్తవులు అనబడది. ఇంకా ఇక్కడ మనం చదివితే తనకిష్టమైన వాళ్ళని పైకి పిలిచేమన్నాడు, తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలిగిన వారై స్వార్థ ప్రకటించుటకును. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఆయనతో ఉండాలి. శిష్యులు చేయాల్సిన పని ఏంటంటే తనతో ఉండడానికి పిలిచాడు. శిష్యులు అనబడిన వాడు ఇక ఎప్పుడు దేవునితోనే ఉండాలి. దేవుడి నుండి డివియేట్ అవ్వకూడదు, దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళకూడదు. అందరూ అలా ఉండాలి. ఇప్పుడు మందిరాల్లో
దేవునితో సంబంధం. చాలామంది ఆదివారాల సంబంధం ఉంటుంది. ఆదివారం కూడా అబద్ధం ఆడతామేంటే, ఆదివారం అబద్ధం ఆడతాం అంటే అర్థం ఏంటి? సోమవారం నుండి శనివారం దాకా నాకు కుదరదు అలాగా. ఎప్పుడు దేవునితోనే ఉండాలా. కొన్ని విషయాల్లో, దేవుని విషయాల్లో ఆదివారాలే వాళ్ళు బాగా పాటిస్తారు. మిగిలిన విషయాల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళ పొలాల దగ్గర, వాళ్ళ వ్యక్తిగత విషయాలలో, వాళ్ళ కుటుంబ విషయాల్లో, వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాల్లో, గృహప్రవేశ విషయాలలో, లేకపోతే వాళ్ళ చాలా రకరకాలైన విషయాల్లో అలా ఉండదు. దేవునికి అలాంటి ఇష్టం లేదు. ఎప్పుడు నాతోనే ఉండాలి, దేవునితోనే ఉన్నవారుగా గుర్తింపబడాలి. అంతే కదా, 2 పనులు చేయాలి. ఒకటి సువార్త ప్రకటిస్తూ ఉండాలి, రెండవది దెయ్యాలనే. ఈ 2 పనులు చేయాలి. అంటే ఏంటి అర్థం? అపవాదికి సిగ్గు, దేవునికి మహిమ. ఆ అధికారం ఇస్తాడు అనమాట. నమ్మిన వాడు మీరు ఒకరికొకరు ఎందుకు ప్రార్థన చేసుకుని అన్నాడు? ఆ పవర్ మీరు కూడా, అందుకే మీరు శిష్యులు. అంత్యలోనే ఆ శిష్యులు క్రైస్తవులు. ఆ సంవత్సర కాలం ఆ బర్నబా మరియు పౌలు వాళ్ళు కలిసి అక్కడ పనిచేస్తున్నప్పుడు సంఘాల్లో ఇప్పుడు ఉన్న మనమందరం కేవలం కొంతమంది అని అనుకోకండి, మనమందరం ఆయన శిష్యులు కావాలి. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు, కొండ మీదకి రమ్మన్నాడు, పైకి రండి. అది ఎక్కి వెళ్ళే అనుభవం, సహవాస అనుభవం, సన్నిధి అనుభవం, యేసుతో కూడా ఉండే అనుభవం. అది ఇష్టమైన, యేసుకి ఇష్టమైన వ్యక్తులు అనమాట శిష్యులు అంటే. తనకిష్టమైన వారిని ఆయన పిలువగా ఆయన కొండ మీదకి వచ్చారు. వాళ్ళకి అన్నారు, మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి. మీరు శిష్యరికం చేసేవాడు యేసయ్యతో నడవాలి, యేసుతో నిలవాలి, యేసు చెప్పినట్టు చేయాలి. ప్రధానమైన 2 బాధ్యతలు, అధికారం తెచ్చాడు. మీరు కూడా మీ బిడ్డల గురించి ప్రార్థించండి, మీ కుటుంబాల గురించి ప్రార్థించండి, మీ సంఘాల గురించి ప్రార్థన చేయండి, దైవజనుల కోసం ప్రార్థన చేయండి, అనారోగ్యం ఉన్నవాళ్ళ కోసం ప్రార్థన చేయండి, దేశం కోసం ప్రార్థన చేయండి, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ అధికారాన్ని దేవుడు మీకు కూడా ఇచ్చాడు. చాలామంది ఇలా ప్రార్థన చేయకుండా మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మీరు 2500 పంపండి. మీ యవనస్తుల భాగస్వామ్యం కోసం 3000 పంపండి. సంవత్సరం అంతా మీ యవనస్తుల కోసం ప్రార్థన. మరి మీరండి, మీరు దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకునేది మొదటి పేజీ. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం అనేది 2వ పేజీ. అందుకని నేను ఎవరైనా ప్రార్థన చేయండి అన్నప్పుడు నేను అడిగేది ఏంటంటే, అమ్మ మీరు చేసుకుంటున్నారా? మా సంగతి వదిలే బాబా, ముందు ప్రార్థన చేయి. కుదరదు అలాగా. ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీరు దేవునితో సంబంధం ఉండాలి. లేదా శిష్యులు ఎలా అవుతారు? లేకపోతే మీరు రేపొద్దున మీరు ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలం ఎలా పొందుతారు? మీరు అధికారం కలిగి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దేవునితో వాళ్ళ సంబంధాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం దేవుని దగ్గర మన విధేయత, దేవునితో యేసుప్రభు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. ప్రార్థన చేస్తూ ఆయన చక్కని పదం 5-6 వచనాలు. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు, అంటే ఎవరో? లోకంలో నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులు అంటే ఎవరో? శిష్యులు. లోకంలో నుండి వేరయ్యి దేవునితో ఉన్నవాళ్ళు. ఇప్పుడు యేసుప్రభువు అన్నాడు, తండ్రి చేత లోకములో నుండి వేరుపరచబడిన వాళ్ళు మీరంతా. ఎక్లీషియా అని ఉంటుంది సంఘం అనే పేరుకి అర్థం. ఎక్లీషియా అంటే ఎక్ అంటే అవుట్, కాల్డ్ అవుట్. లోకంలో నుండి పిలవబడ్డారు. మళ్ళీ మీరు లోకం పోకళ్ళు ఉన్నాయంటే మీరు లోకమే అన్నారు, నాటకాలు వేసారని అర్థం. నాటకాలు వేయటం ఏముంది? కానీ ఈ నాటకాలు ఒకరోజు బయటపడిపోతాయి. యేసు ప్రభు సిలువదారి నాటికేత్ర అంట. యేసు సిలువదారి అంటే సిలువను ధరించి ఆయన అయ్యేదాకా రైట్ అది సిలువను మోసుకొని రావాలి. ఈ సిలువ వేసేవాడు సిలువ తీసుకున్నాడు, ఆ కొడలతో కొట్టేవాడు ఇది కొంచెం విరోధి. అంతే, ఆ సిలువ దగ్గర థూక్ అని అవుతున్నాడట. అసలు అంతే.
మళ్ళీ చూశాడంట, నిజంగా మరి తుడుచుకోవాలి కదా, మరి ఈ సిలువ దారి కదా ఇది, సిలువ వేసినాడు, ఎలా తుడుచుకున్నాడంట. తుడుచుకున్న తర్వాత కొడది చాలా మంది కొట్టాడంట. కొడితే సిలువ అక్కడ పక్కన పడేసి ఎవడ అసలు వెంటనే డైరెక్టర్ వచ్చి అనకూడదురా, అనకూడదు జనాలు అందరూ చూస్తున్నారు, తెర నాటకాలు కాదు. యేసుప్రభు ఇంకా ఏం చెప్పాడు ఇప్పుడు మనం చూస్తాం. మన నాటిక కోసం వేసి కసితీర ఉమ్మూసి కసితీర కొర్రాలతో కొట్టే జీవితాలు కాదు ఇది. శిష్యత్వం అనేది క్రీస్తుతో మనకు ముడిపడి ఉన్న ఒక అద్భుతమైన జీవన విధానం అది. అందుకన్నాడు, లోకంలో నుండి నువ్వు నా కోసం ఇచ్చావు కదా నాయనా అంటే తండ్రి చేత ఇవ్వబడిన వాళ్ళు అన్నమాట. ఎవరు? శిష్యులు. క్రీస్తు కోసం ఎన్నిక చేయబడిన వాళ్ళు అనమాట శిష్యులు. మీరున్నారా మరి ఆ శిష్యుల్లో? అది మందిరంలో ఎదగడం అంటే. వచ్చి వెళ్తున్నామండి, మరి వెళ్తున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాంగా, అందుకోసం వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో కానుకేదో వేస్తాం కదా, ఇది కాదు అసలు. నువ్వు వచ్చావా లేకపోతే వెళ్ళావా, అటెండెన్స్ ఉందా, ఎంత ఉంది కాదు. శిష్యుడివేనా అసలు? నువ్వు శిష్యుడివేనా, శిష్యురాలువేనా? ఏమండి, శిష్యురాలు అని కూడా రాయబడి ఉంది కదా మనకి. అపోస్తలుల కార్యాలు రండి, అపోస్తలుల కార్యాలు శిష్యురాలు అదేంటండి అలాంటి పదం వాడారు? అన్ని చోట శిష్యులు అంటుంటారు కదండి. 9వ అధ్యాయం 36వ వచనం. యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేను. ఎవరండి? అంటే మీకు కూడా, మీరు అందరి దృష్టిలో ఉందంటే వాళ్ళేనండి శిష్యులు. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, లేకపోతే తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళే శిష్యులు అని అనుకోకండి. కాదు. యొప్పేలో తబిత అను శిష్యురాలు ఉండేను. దేవుని కోసం ఏర్పరచబడి దేవుని అడుగు జాడల్లో నడుస్తూ దేవుణ్ణి చూపించే శిష్యురాలు ఉండేను. కనుక అలా అనిపించబడాలి, అలా గుర్తింపబడాలి, అలా క్రియాత్మకంగా ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి, తండ్రి నువ్వు నాకు ఇచ్చావే, ఎక్కడి నుండి ఇచ్చావు? లోకంలో నుండి ఇచ్చావు. లోకంలో నుండి వేరు చేయబడి లోకం పోకడల నుండి వేరై. అందుకే పౌలు అంటాడు, మీరు నిజంగా నమ్ముంటే లోకం పోకడలు మీలో ఉండకూడదు. అలా ప్రతి పత్రికలో రాస్తాడు. 2 మాటలు చదవండి పోని నమూనాగా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదలను, అది ఈ లోక మర్యాదలను అనుసరింపక లోకము నుండి వేరై. ఈ పదాలు ఎక్కువ చోట్ల రాస్తాడనమాట. లోక మర్యాదలు వేరు, దైవ మర్యాదలు వేరు. అది తెలియాలి శిష్యురాలకి, శిష్యురాలికి. ఈరోజు మనం మందిరాల్లో ఎదుగుతున్నప్పుడు కొన్ని ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఒక మాట చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక, పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది, అది వెలుగై ఉన్నారు కనుక మీరు ఎలా ఉండాలి? 4:17 అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొన వలదు. అంతే, అన్యజనులు నడుచుకున్నట్టు మీరు నడుచుకోకూడదు. శిష్యులు మీరు. రేపొద్దున ప్రజలు ఈ శిష్యత్వాన్ని చూసి క్రైస్తవులుగా గుర్తించాలి. అది ప్రాసెస్. అది కనుక మీరు చెప్పుకోవటం కాదు, లోకం గుర్తించాలి. ఇప్పుడు ఇది లైట్, ఇది వెలుగు అని చెప్పడానికి అది చెప్పుద్దా? అవసరంలా. అది వెలిగితే అది వెలుగు, అది లైట్. అది లైట్ అంటేనే వెలుగు. ఒరే ఇది లైట్ రా అని అనాలంటే ముందు అదేమో, అందులో ఏముండాలి? వెలుగు ఉండాలి. నీ వెలుగే సత్క్రియ. అందుకనే అక్కడ ఖచ్చితంగా ఆయన చెబుతూ సత్క్రియలు అనబడిన వెలుగు లోకానికి ప్రకాశింపజేయండి. మీ వెలుగు లోకానికి ప్రకాశింపజేయండి. కొంచెం కింద, మంచం కింద పెట్టకండి అన్నాడు. కొంచెం కింద, మంచం కింద. కొంచెం అంటే తెలుసుగా మీరు, ఇంత క్రితం కొంచాలు ఉన్నాయి. కొంచాలు మానికలు, సోళ్ళు, గిద్దెలు ఇవి ఉన్నాయి. ఇప్పుడు లేవయ్యా, అసలే తెలియదు. సోల, గిద్దె, అరసోల కూడా ఉండేది కదా. ఎవడైనా మానికి కింద కొవ్వొత్తి పెడతారా? మానికి కింద ఏమవుతుందండి? ఆరిపోవటం ముందు
దీపం ఆరిపోద్ది. మాణిక్ కింద ఎవడ పెడతాడా? మంచం కింద ఎవడ పెడతాడు? ఎప్పుడైనా దీపాలు ఎప్పుడు పైన ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరి ఇంటికి ఆయన దగ్గర దీపాలు కింద పెట్టుకుంటాడు ఎవడన్నా. ఒకవేళ దీపం ఏదైనా కింద పెట్టారంటే బెడ్ బల్బు అయి ఉంటుంది. అది కూడా ఇంత లైటింగ్ ఉండదా. నిద్రపోయినప్పుడు లెగిసి మందులు ఎక్కడున్నాయో చూసుకోవటానికి, బాత్రూమ్కి వెళ్ళటానికి తప్ప దేనికి పనికిరాదు అది. ఈ దీపం వెలిగించుటకు కొండ మీద ఉండే పట్టణాల స్తంభం మీద ఉండే దీపంలా అన్నాడు. అందుచేత దేవుడు అన్నాడు, నేను ప్రత్యేకపరిచాను. యేసుక్రీస్తుతో కలిసి సహవాసంలో ఉండండి. ఆయన నమ్మదగినాడు. మిమ్మల్ని యేసుక్రీస్తుతో కలిపాడు. దేవుడు అంత నమ్మదగినాడంట. కొరింథీ మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 9వ వచనం, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. అది మీరు నేర్చుకోవాల్సింది. అందుకని ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నాయన నువ్వు నాకు ఇచ్చావుగా వీళ్ళు. చూడండి అక్కడ మళ్ళీ రండి, యోహాను సువార్త 17వ అధ్యాయం ఆయన చేసిన ప్రార్థనలో ఒక మంచి మాట మనకి కనబడుతుంది. నీవు నాకు అనుగ్రహించిన ఈ మనుషులు అంటే ఎవరన్నాళ్ళు? శిష్యులు. చెప్పండి. ఇప్పుడంతా ఈరోజు మనం అంతా శిష్యరేఖం కోసం చూస్తున్నాం మనప్పుడు. తర్వాత ఈ మనుషులు, అది నీ నామమును, ఈ మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితివి, వారు నీ వారై ఉండిరి, నీవు వారు నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొనున్నారు. అది వాక్యం గైకొనున్నారు. రెండవది వాక్యమును బోధించెదరు. ఇతరులకమ్మా 2 మాటలు చెప్పిరామా అని మిమ్మల్ని పంపాలా? మీరు మరి చెప్పాలంటే మీ లోపల ఏముండాలి? సరుకు ఉండాలి. వాక్యము గైకొని ఉండాలి. వాక్యాన్ని ఇతరులకే, వాక్యాన్ని ఇతరులకు చెప్పడానికి సంచులు వేసుకొని వెళ్ళనవసరంలా. మీరు సమరయిస్తే ఏమన్నా పాస్టరమ్మా కాదు. కానీ సమరయిస్త్రీ యేసయ్యని నమ్మిన వెంటనే ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పింది? నా బ్రతుకంతా నాతో చెప్పిన ఆయన్ని వచ్చి చూడండి, ఈయన క్రీస్తు. అదే సాక్ష్యం. వాక్యాన్ని మీరు మీ సాక్ష్య రూపంలో చెప్పండి. అది శిష్యులు చేసిన దాన్ని. దెయ్యాలను వెళ్ళగొట్టాలి. ఆ అధికారం ఇస్తున్నా. ఎక్కడికన్నా వెళ్ళి ప్రార్థన ద్వారా దెయ్యాలను వెళ్ళగొడతాం, వాక్యం ద్వారా ఆత్మలు సంపాదిస్తాం. ఆమేన్. ఏంటండి మళ్ళీ చెప్పండి. ప్రార్థన ద్వారా దెయ్యాలను వెళ్ళగొడతాం. అందుకని అన్నాడు, మీరు సరిగ్గా తెలియదు ప్రార్థన. ఆ కీలకమైన ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వలన ఇది సాధ్యం? శిష్యులకే చెప్పింది. మనము శిష్యులమైతే ప్రార్థన ద్వారా శత్రువు యొక్క ప్రతి గోడల్ని కూల్చేస్తాం మనం. రెండవది వాక్యం ద్వారా ప్లాంటేషన్, దేవునికి నామానికి మహిమ కలిగేలాగా చేస్తాం. కనుక శిష్యులు చేత దేవుడు ఈ కార్యాలన్నింటినీ చేయించాడని, చేయించాలని. ఎవరైతే ఆయన వాక్యాన్ని గుర్తిస్తారో, ఎవరైతే ఆయనకి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, వెంబడించడం కూడా శిష్యుల్లో లక్షణం. మనం ఆయన వెంబడిస్తూ ఉన్నామని అర్థం శిష్యులంటే. ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో నేను మీకు గురువుగారిని అని చెప్పుకుంటున్నాను రా, కానీ నాకంటే ఘనుడు వస్తున్నాడు, ఆయన చూసుకుంటే లేసు విప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను, నేను నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను, ఆయన అగ్నిలో బాప్తిసం ఇస్తాడు, అంత ఘనుడు అని చెబుతుంటే, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక ఇద్దరు ఆలోచించారు, అరే మన గురువు గారి కంటే సూపర్ గురువు వస్తున్నాడంట, అలాంటప్పుడు మన గురువు ఎందుకు, అందుకే ఆయన్నే వెంబడిద్దాం అని చెప్పి ఈ లోపల యేసు ప్రభు రావడం, యేసు ప్రభుని చూచి లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను పరిచయం చేయడం, పరిశుద్ధాత్ముడు పౌర రూపంలో వాలడం, ఈయన నా ప్రియకుమారుడు అనేందు నేను ఆనందిస్తున్నానని తండ్రి చెప్పడం, ఇవన్నీ చూస్తూ నో ఇక ఈ గురువు గారు మనకు అవసరం లేదు, నిజమైన గురువు వచ్చేసాడని చెప్పి బాప్తిసం ఇచ్చి యోహాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వెనకాల పడ్డారు.
యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం, యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం 37వ వచనం చదువుదాం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును, అది శిష్యులు చేయాల్సిన పని అని, యేసును వెంబడిస్తూ వెళ్తున్నారు. వాళ్ళు యేసుని వెంబడిస్తూ వెళ్తున్నారు. ఈరోజు శిష్యులు అనబడిన మీరు యేసుని వెంబడిస్తూ వెళ్ళాలి, వెళతారు అంతే. అది వాళ్ళ రూల్, అదే వాళ్ళ స్టేటస్. అది ఎక్కడ చూసినా యేసుని వెంబడిస్తున్నట్టుగా స్టేటస్ పెట్టాలి అంతే. ప్రతిరోజు నేను యేసుని వెంబడిస్తున్నా, మీరు ఆ స్టేటస్ పెట్టండి. రేపటి నుండి యేసుని వెంబడిస్తున్న స్టేటస్ అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేస్తున్నారా, వాక్యం చెబుతున్నారా, వాక్యాన్ని చదువుతున్నారా, అది ఇతరులకు ఆదర్శం, ఇతరులు నేర్చుకోవాల్సింది. నేను ఎలా క్రాఫ్ వేసుకున్నానో చూసేవరా, అది అవర్ స్టేటస్. నేను ఎలాంటి మొక్కలు పెంచానో చూసావా, అది అవర్ స్టేటస్. నా జుట్టు ఎంత బాగా పెరిగిందో తెలుసా? మెరీగోల్డ్ ఆయిల్ రాశాను. మెరీగోల్డేనా? రోజ్మేరీ ఆయిల్. ఓహోహో సారీ, గుర్తులేదా? రోజ్మేరీ ఆయిల్ రాయటం ద్వారా ఎంత బాగా మొలిసిందో చూసావా? ఓకే, ఇవే మన స్టేటస్. శిష్యుడు పెట్టాల్సిన స్టేటస్ ఏంటంటే లోకానికి, నేను ప్రతిరోజు యేసుని వెంబడిస్తాను. ప్రతిరోజు నేను యేసుని వెంబడిస్తాను. యేసుని వెంబడించాలి. ఎందుకు వెంబడించాలి? ఆడు జీవపు వెలుగు అవుతాడు వెంబడించేవాడు. ఆయనతో ఉంటే ఆయన జీవం గనుక, నిన్ను వెలిగించాడు గనుక జీవపు వెలుగుగా. యోహాను సువార్త 8:12, యోహాను సువార్త 8:12, నన్ను వెంబడించువాడు ఇక చీకటిలో నడువక జీవపు వెలుగు. వెంబడించేవాడు కనుక దేవుని చేత ప్రత్యేకింపబడి యేసుక్రీస్తుకు అప్పగింపబడిన వారు శిష్యులు. దెయ్యాలను వెళ్ళగొడుతూ దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేవాళ్ళు శిష్యులు. వెంబడించేవాళ్ళు శిష్యులు. వాక్యాన్ని గైకొంటూ వాక్యాన్ని వెల్లడి చేసేవాడు శిష్యులు. ఫస్ట్ ఎవడు శిష్యుడు? అది నిర్వచనం మనకి కనబడతా ఉంది. నిర్వచనం ఎవడు శిష్యులో ముందు మనకు తెలియాలి, ఆ తర్వాత అనుసరించాలి మనం. కనుక కేవలం శిష్యులే క్రైస్తవులు అనబడ్డారు. ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాదు ఇంకొక నిర్వచనం మీకు చూపిస్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మనం చేయాల్సిన పనులండి ఇవన్నీ కూడా. 49, ఆయన తన శిష్యుల వైపు చేయి చాచి, శిష్యుల వైపు ఇలా చేయి చాచి శిష్యులను చూపిస్తా అన్నాడంట. ఇదిగో నా తల్లి, నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేసేవాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. దిస్ ఇస్ ద రిలేషన్. శిష్యుడికి గురువు గారితో సంపూర్ణ సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని చిత్తము నెరవేర్చుట అంటారు. ఏమంటారు? చిత్తం అంటే ఏంటండి? మనకి ఈ మాత్రం చిత్త మహాప్రభు. ఈ నాటికలు వేసేటప్పుడు ఇది తెలుస్తుంది. ఏ మహాప్రభు? చిత్తం మహాప్రభు. అదొకటి మనకు తెలుసు. రెండోది, ఎవరికైనా అయ్యగారికి, ఎమ్మెల్యే గారికి, అయ్యా మా రోడ్లు చూస్తే నడుములు పోతున్నాయి అయ్యా, దయచేసి రోడ్లు వేయించండి అయ్యా, మా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా గంటన్నర ఆలస్యం వస్తున్నారయ్యా, అందుచేత మీరు వెంటనే రోడ్లు వేయించగలందులకు ప్రార్థిస్తున్నాము. కింద ఏంటో తెలుసా? చిత్తగించవలేను. ఏమనాలి? రాసేవాడు ఖచ్చితంగా పదం వాడాలి. చిత్తగించవలను ఇట్లు తమ భవనీయుడు. సరే, భవనీయుడు వదిలేండి, ఆ చిత్తగించవలను. చిత్తగించవలను అంటే అర్థం ఏంటి? అది తెలియాలి. మనసులో పెట్టుకోండి అయ్యా, మీ చిత్తంలో ఉండాలయ్యా. చిత్తము ఈజ్ ఈక్వల్ టు ఇష్టం. ఇష్టపడండి అయ్యా అని అర్థం. చిత్తగించవలను అంటే చిత్తము మహాప్రభు అంటే అర్థం నేను ఇష్టంగా చేస్తానయ్యా అని. చిత్తము ఐ విల్ అని అర్థం ఇంగ్లీష్లో. ఐ విల్, నాకు ఇష్టమే చేయడానికి. చిత్తం మహాప్రభు. దేవుడు పిలుస్తున్నప్పుడు ఎవరో పిలుస్తున్నారు అనుకొని ఏలీ దగ్గరికి వెళ్ళాడు సమూయేలు. నేను కదా పిలిచింది. మళ్ళీ రెండోసారి స్వరం సమూయేలు, సమూయేలు. మళ్ళీ వెళ్ళాడు. గురుగారు మీరు పిలిచారా? నేను కదా. మూడోసారి మరలా సమూయేలు, సమూయేలు. గురుగారు ఏంటి సార్ మీరు పిలుస్తున్నారు, నేను పిలవలేదంటున్నారు. దేవుడు పిలుచుంటాడు రా,
రైట్. దేవుడు పిలిచినప్పుడు నువ్వేమనాలి? చిత్తం ప్రభు అన్నాను ఈసారి. రైట్. ఈసారి మళ్ళీ పిలిచాడు దేవుడు, సమూయేలు సమూయేలు. చిత్తము, అది చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు. చిత్తం అంటే నాకు ఇష్టం ఆయన చెప్పు అంటే మీరు మాట వినేవాళ్ళు అని అర్థం. శిష్యులంటే చిత్తాన్ని నెరవేర్చేవారు. దేవుడు అలా చెప్పినప్పుడు మాట వినాలా మీరు? మరి మాట వింటున్నావా? అలా మాట వింటే మీరు శిష్యులు అవుతారు, లోకానికి క్రైస్తవులుగా గుర్తింపబడతారు. అది జరిగిందంట అక్కడ అంత్యోకయలో. మన సంఘాల్లో కూడా జరుగునుగాక. అంటే జరగాలి. మన సంఘాల్లో కూడా ఈ శిష్యత్వపు లక్షణాలు. శిష్యత్వం అంటే ఏంటో ఇప్పుడు మీరు చెప్పగలగాలి. శిష్యులుగా ఉండండి, అది దేవుని ఆజ్ఞ. శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చాడు. శిష్యులు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. దేవుని ఇష్టాన్ని వాళ్ళు ఎప్పుడు నెరవేరుస్తారు. శిష్యులకు అద్భుతమైన అధికారం దేవుడిచ్చి దెయ్యాలను వెళ్ళగట్టడానికి, లోకంలో ప్రకటించడానికి, తనకిష్టమైన వాళ్ళుగా, తన చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళుగా దేవుడు వాళ్ళని కొండ మీదకి పిలుచుకున్నాడు. వాళ్ళు వాక్యాన్ని గైకొనేవాళ్ళు, వాక్యాన్ని లోకంలో సాక్షార్థంగా ప్రకటించేవాళ్ళు. అది శిష్యులు. కనుక అనేక మంది అలా సిద్ధపరచబడి శిష్యురాలు తబిత అన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాము మనం ఒకసారి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. శిష్యురాలని చదివాము. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చదివితే ఇక్కడ మొట్టమొదటి నుండి, పౌలు దెర్బేకు లుస్త్రకు వచ్చాను, అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు నేను. తిమోతి అనే ఒక శిష్యుడు ఉన్నాడు. చూసారా? శిష్యురాలు, శిష్యుడు. మీకు అలా అర్థమవుతుంది అంటే కంపారిజన్ కోసం. అలాంటి శిష్యులు చాలామంది ఉన్నారు. తిమోతి ఎలా శిష్యుడయ్యాడు? పౌలు దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. పౌలును చూస్తా అన్నాడు. పౌలులో అతడు దేవుని యొక్క లక్షణాంశాలను చూస్తున్నాడు. ఆ మాట తిమోతికి రండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలును తను ఎలా వెంబడించాడో, ఎందుకు వెంబడించాడో అన్న విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. 10వ వచనం. అయితే నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోక ఈకొనియ లుస్త్రాన పట్టణం నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించావు. అంటే చాలామంది శిష్యులు అవ్వాలని మీరు కోరుకుంటే, ఒకవేళ అనేక మంది క్రీస్తు దగ్గరకు వచ్చి ముందు శిష్యులు అవ్వాలని అనుకుంటే, వాళ్ళు మీలో ఇవి చూస్తారు. ఏం చూస్తారు వాళ్ళు? ఇప్పుడు చూడండి, అవి మన దగ్గర ఉండాలి. జనాలు మారిపోవాలి, జనాలు మారిపోవాలి అని అంటే మాత్రం మారిపోతారండి. మందు కొనేయండమ్మా, మందు కొనేయండమ్మా, మందు కొనేయండమ్మా అని సందుల్లో మందు గురించి చెబితే కొనేరు. వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? ఇదిగోనమ్మా, ఇదిగో ఇంత క్రితం నా పొట్ట ఇలా ఉండేది, ఇప్పుడు ఈ మందు తిన్నాక నా పొట్ట ఇంత తగ్గింది అని చెబుతున్నారుగా. మధ్యాహ్నం 2 గంటలకి సుయ్యి అని చూపించేస్తున్నాడు. తెగ తెప్పించేసి తెగ తాగేస్తున్నారు తెలుసా? పొద్దున్నే 3 గ్లాసులు, మధ్యాహ్నం 4 గ్లాసులు. మా బంధువులే తెగ తాగేస్తున్నారు. అసలు అది నెలకు 6,000 పెట్టి ఏంటిది చూపిస్తున్నాడు అన్నమాట. అందులో పొట్ట తగ్గిన శ్రీరామమూర్తి గారు, పొట్ట తగ్గిన శ్యామలాదేవి, పొట్ట తగ్గిన అని అంటే వాళ్ళు చూసి మనల్ని మనసులు పెట్టేస్తున్నారు. ఈ లోపల ఎవడో రాతాడు, అవన్నీ అవసరం లేదమ్మా, అవిసి గింజలు అట్లేదు కానీ అలాగా నూరేసి ఎల్లుల్లిపాయ చక్కగా వేడి అన్నంలో కూడా నగిలేస్తే దెబ్బ పొట్ట తగ్గిపోతుంటే ఈ మానేసి మళ్ళీ దానికి ఒక 10 మందిని చూపెడతాడు. ఈ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా సులభంగా పొట్ట తగ్గించుకుంటే ఎట్లు అని మళ్ళీ చిట్కాలు. ఇవన్నీ జనాలను చూసి మనం ఓహో అంటే ప్రజలు మార్పును చూసి మారుతారు. మరి నీలో మార్పు ఉందా? మరి శిష్యులు ఎలా తయారవుతారంటే ఇక్కడ చెబుతున్నాడు, నా బోధన చూసావు నువ్వు, నా ప్రవర్తనను చూసావు నువ్వు, నేను ఎందుకు మందిరానికి వెళ్తున్నాను, ఎందుకు ప్రార్థనలు చేస్తున్నాను, ఎందుకు మోకరిస్తున్నాను, ఎందుకు బైబిల్ చదువుతున్నాను, ఎందుకు
ఈ బాధ్యతలు తీసుకుంటున్నాను సంఘంలో, నా ఉద్దేశాన్ని చూస్తున్నాను. అంతేకాదు నా విశ్వాసాన్ని చూస్తున్నావు. ఏ విశ్వాసంతో? జరుగుతూ తరదనమ్మా, పోనీలమ్మా, దేవుడు చేసినా చేయకపోయినా మనోళ్ళు ఉన్నారులే అని దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని చాలాసార్లు బలహీన పరిస్థితులు నో 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 నా విశ్వాసాన్ని కూడా చూశాడు తిమోతి. విశ్వాసం ఒకటే కాదు, ఇంకేం చూశాడు? నా దీర్ఘశాంతం. కొన్నిసార్లు అలాగే ఎన్ని దెబ్బలు తిన్నా సరే ఫిలిప్పీలో మళ్ళీ తెస్సలోనికైకి బయలుదేరాడు. అప్పుడు తిమోతి ఉన్నాడు. తిమోతి జైల్లో లేడు. ఎందుకంటే తిమోతి పౌలుతోనే ఉన్నాడు. వయస్సు చిన్నదని తిమోతిని జైల్లో పెట్టాల ఫిలిప్పీలో. ఇవన్నీ చూస్తున్నాడు తిమోతి. అరే జైల్లో దెబ్బలు తిని బొండలు బిగించినా కూడా పాటలు ఎలా పాడుతున్నారు రా పౌలని, శీలని, లూకా వీళ్ళందరూ ఎలా పాడుతున్నారు రా అని ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు వెంబడించాడు. నేను నిశ్చయంగా దేవుని పరిచర్యలోనే ఉంటా. చెప్పండి. ఆ తర్వాత ఎఫెసీకి తిమోతిని అద్భుతంగా కాపరిగా నియమింపబడి, శిష్యుడైన తీతుని క్రేతుకెళ్ళి అక్కడ సంఘ పెద్దలను తయారు చేయనా అని పౌలు పంపించాడు. వీళ్ళంతా శిష్యులు ఇప్పుడు బలపరచబడి ప్రభు కోసం. అందుచేత నా బోధ చూసావు, నా విశ్వాసం చూసావు, నా ప్రవర్తన చూసావు, నా ఉద్దేశాన్ని చూస్తున్నాను. ఆ తర్వాత ఏమన్నాడు? నా ప్రేమను చూసావు నువ్వు. ఎంతో ప్రేమ. పౌలు తనతో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించి వాళ్ళకు ఉత్తరాలు రాసి వాళ్ళు ఇలా ఉండాలని ప్రతి చోట. ఇప్పుడు ఫిలిప్పీలు తను 51వ సంవత్సరం క్రీస్తు 51, 52 ప్రాంతంలో జరిగిన ఆ జర్నీలో తను ఫిలిప్పీలో దెబ్బలు తిన్నాడా. అక్కడ వాళ్ళందరూ సంఘంగా ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలకే ఫిలిప్పీలరా మా శ్రమలు చూశారుగా, మీరు శ్రమంలో కూడా మేము పాటలు పట్టడం కూడా చూశారుగా, మీరు కూడా నేర్చుకోండి అని ఆడ ఎంత ప్రేమ అండి. మీరు నేను జైల్లో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అనేకమైన విషయాలు నా దగ్గరికి పంపించారు. నేను తెస్సలోనిక ఉన్నప్పుడు నాకు మీరు సహాయకరంగా ఇక్కడ నుండి అనేకమైన విషయాలు పంపారు. అంతేకాదు నేను కొరింథీలో ఉన్నప్పుడు ఇక్కడ నుండి చాలా ఉపకార సంబంధించిన విషయాలన్నీ కొరింథీకి పంపారు. నేను జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఒక మనిషినే పంపించేశారు. లేదు ఏంటండి ప్రేమ? మరి వాళ్ళకి ఆ ప్రేమ, అంత ప్రేమ దైవజనుడు అంటే. మళ్ళీ చెప్తున్నా, ఫిలిప్పీ నుండి తెస్సలోనిక పక్కన ఉన్న ఊరికి వెళ్ళినప్పుడు సహాయం పంపారు. పోలన్నా ఇది మీకు అక్కడ అన్నం ఉంటుంది, ఇది పచ్చడి. ఎప్పుడన్నా దైవజనుడు పచ్చడి పెట్టారా మీరు? ఆయనే పచ్చడి అందరికి పంపుతారండి. ఆయన మా పచ్చడి అవసరం లేదు. అప్పుడు మాకు అన్ని పంపుతుంటారు. ప్రేమ ఇది. పౌలు వాళ్ళకి లెటర్ రాసేటప్పుడు అన్నాడు ఏమనంటే, మీరు నేను తెస్సలోనిక ఉండగా మీరు నాకు సహాయం చేశారు. అక్కడే కాదు, వాళ్ళు తెస్సలోనిక నుండి బెర్రేకి వెళ్ళి, బెర్రే నుండి ఏథెన్స్కి వెళ్ళి, ఏథెన్స్ నుండి కొరింథీకి వెళ్ళారు. కొరింథీకి వెళ్ళినా కూడా ఇక్కడ నుండి వాళ్ళు అక్కడే సహాయం పంపారు. ఆ తర్వాత జైల్లో పెట్టారు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఎఫ్రోదితుని పంపించారా, నువ్వు అక్కడే ఉండరా, జైల్లోనే ఉండరా, పౌలుకి సహాయం చేయరా అని. ఆ జైల్లో ఉన్న పౌలుకి సహాయం చేస్తాడు. అక్కడ జబ్బు పడ్డాడు, చచ్చిపోతాడేమో అని అనుకున్నాడు. అయినా సరే దేవుడు అతన్ని కనికరించాడు. మీరు పంపించిన అన్నీ కూడా నేను స్వీకరించాను. ఎంత ప్రేమ అండి పౌలుకి సంఘానికి మధ్య, దైవజనుడికి సంఘానికి మధ్య. అలాంటి ప్రేమ మీరు కలిగి ఉన్నారా? శిష్యులు కలిగి ఉండాలి. ఇందులో ఎదగండి, మీరు శిష్యత్వంలో ఎదగండి. అప్పుడు క్రైస్తవులుగా అనబడతారు. అయితే శిష్యత్వంలో కొన్ని షరతులు ఉన్నాయి, వాటిని మీరు పాటించాలి. ఆ షరతులు చెప్పి ముగిస్తాను. అవి ఖచ్చితంగా పాటించాలి. నేను చేస్తున్నాను అంటే కుదరదు. చేసేటప్పుడు మీరు పాటించవలసిన షరతులు అంటే రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్. ఆ రూల్స్ ఏంటో మనం చూద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త మొట్టమొదటి రూల్, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఖచ్చితంగా మీరు పాటించాల్సిన షరతులు. 8వ అధ్యాయం 31 వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చెప్తున్నాడు, నా వాక్యంలో మీరు నిలిచిన వారైతే నిజంగా శిష్యులే. అంటే ఉత్తుత్తి శిష్యులు కూడా ఉంటారనేక కాదు, ఉంటారు కూడా, ఉన్నారు కూడా. మీరు రుజువు లేకుండా రుజువు లేకుండా నేను కూడా మాట్లాడను. ఎందుకు చెబుతాను? యేసుప్రభు వెంబడించిన చాలా మంది మేము కూడా శిష్యులు ఉంటాం అని యేసుప్రభు వెనకాల పడ్డారు.
అయితే జరిగిన చరిత్ర ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళకి అసలు అర్థం కావట్లే, చాలామందికి అర్థం కావట్లే. ఎందుకంటే ఆయన బోధ కొంతమంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుంటూ వస్తానని 2వ అధ్యాయంలో యేసుప్రభువు ఇలాగ అన్నాడు, ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతా అంటే వాళ్ళకి అర్థం కాక ఈ మందిరం 46 సంవత్సరాలు కట్టారు, ఈ దీన్ని అంట 3 రోజులు లేపుతాడు అన్నారు. వాళ్ళకి ఈ మందిరం అన్న సంగతి వాళ్ళకే అర్థం కాదు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు నికోదేముతో, మళ్ళీ పుట్టాలయా, మళ్ళీ పుట్టినోడే పరలోక రాజ్యం వెళ్తాడు. వెంటనే నికోదేము అంత పెద్ద సీనియర్ ఆయన అంటాడు, మళ్ళీ అమ్మ కడుపులో ఎలా పుడతాం ఆయన, ఆయనకి అర్థం కాదు. 4వ అధ్యాయం, అమ్మ నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ నీ దప్పికొండమ్మా అన్నాడు. నీ దగ్గర సేద లేదు తాడు లేదు, నువ్వెలా నీళ్ళు ఇస్తావు అందా. అక్కడ ఆమెకే అర్థం కాదు. 5వ అధ్యాయం, ఒకడు ఆ బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్నాడు. యేసుప్రభు వాడి దగ్గరికి వెళ్ళి స్వస్థపడగలుగుతున్నావా, బాగుపడాలనుందా అని అడిగాడు. ఆడేమంటున్నాడు తెలుసా, నాకు సాయం చేయడానికి ఎవడూ లేడండి, నాకు పక్షవాతం వచ్చేసింది కదా, దేవదూత వచ్చి అక్కడ నీళ్ళని ఇలాగెలగంటే అంటున్నాను నేను. అది చూసి పక్క ఉన్నాడు దూకేసి వెళ్ళిపోతున్నాడు. నాకు సాయం చేయండి అన్నాడు కానీ నన్ను బాగు చేయండి అంటున్నా. ఆడికి అర్థం కాదు. 6వ అధ్యాయం, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగిన వాడు. వెంటనే వాళ్ళందరూ ఏమో మన రాబందులు అంటారా, గద్దలం అంటారా, మనం అసలు ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తింటామంటారా? చూసారా, అక్కడ కూడా మీకు కూడా అర్థం కావట్లేదా? కొన్ని బయటికి శిష్యులుగా చెప్పుకుంటాం ఎందుకు అసలు వెళ్ళిపోయారండి. 6వ అధ్యాయం అది చూపియాలి మీకు. 66వ వచనం, 6:66, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి ఎప్పటికీ ఆయన వెంబడించలేదంట. ఎందుకని అర్థం కావట్లేదండి. అసలు అర్థమయ్యేలా కూర్చుని ఎడితే కదా, అసలు అర్థమయ్యేలాగా ప్రార్థన చేస్తే కదా, అర్థమయ్యేలాగా ప్రతిరోజు వింటే కదా, అర్థమయ్యేలాగా వాక్యం చదివితే కదా. అర్థం కాలేదండి. అందుకని ఎవడ అర్థం కాలేదంట, అది దైవ వ్యతిరేకిగా మారిపోయాడు. ఆడు అడిగిన ప్రశ్నలకు ఎవడో సమాధానం చెప్పలేదంట. అంతే, ఇప్పుడు యూట్యూబ్లో ఆడే పెడుతున్నాడు. ఏంట్రా అంటే అర్థం కాకపోతే అర్థమయ్యేలాగా తెలుసుకోవాలి రాబాయ్. దేవుని ఆత్మ సహాయం కోరుకోవాలి, తెలిసిన వాళ్ళు అడగాలి. వ్యతిరేకమైపోయాను నేను, అవన్నీ అబద్ధాలే ధూమ్ధాం టకర్ అన్నాడు. అంత పిచ్చోళ్ళైనా ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరో క్రైస్తవులు. పిచ్చోళ్ళే క్రైస్తవులు కదా ఎంతమంది. కనుక అర్థం కాక అనేక మంది శిష్యులు వెనుక తీసి మరి ఎన్నడూనో ఆయనను యేసుప్రభు ఈ మిగిలిన అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఏమా నేను ఈరోజు కూడా అడుగుతున్నాను మీకు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా చెప్పండి అంటే. బువ్వ కాదు అది ఎలాగే వెళ్తాంలేండి, ఒకళ్ళు వెళ్ళినా పెట్టరు అక్కడ, ఇది అవ్వాలి అక్కడ బువ్వ. మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగితే వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఎక్కడికి వెళ్తాం మేము, నువ్వే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, ఆమేన్, నువ్వు తప్ప. అందుకని యేసుప్రభు షరతులు చెబుతున్నాడు. మొట్టమొదటి షరతు, నిజముగా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యంలో మీరు నిజంగా నిలిస్తే నిజంగా శిష్యులు అవుతారు. ఇది షరతు. అంటే శిష్యుడు వాక్యంతో బతకాలి, వాక్యంతో నిలవాలి, వాక్యంలో నడవాలి, వాక్యం ద్వారా బయలుపరచబడిన విషయాలు ఇతరులకు చెప్పాలి, వాక్యం ద్వారానే తన జీవితాన్ని, వాక్యమే నీ పాదాలకు దీపంగా నీ త్రోవకు వెలుగుగా. పేతురు 2:2 ప్రకారం రక్షణ విషయంలో వాక్యం అనే పాల చేత హబక్కుకు లేకపోతే యెహెజ్కేల్ 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వాక్యంతోనే కడుపు నింపుకోవాలా. దేంతో నింపుకోవాలా? నీకు కనబడిన దాంతో కడుపు నింపుకో అన్నాడు. తీరా చూస్తే గ్రంథం కనబడిందంట. అంటే దేవుని శిష్యులు దేంతో నింపుకోవాలమ్మా? వాక్యంతో. రైట్. మొట్టమొదటి షరతు ఏంటంటే వాక్యములో నిలిచి ఉండాలి, వాక్యం ద్వారా నడుస్తూ ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ షరతు. 2-3 షరతులు మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి నా శిష్యులు అవుతారు.
ఆడు ఎదుగుతున్నాడు, వెళ్ళకూడదు అక్కడికి, వెళ్ళకూడదు అని ఆపేస్తుంటారండి. ఒక చర్చికి వెళ్తుంటే ఆపేయటమే. అక్కడ మరి పాల్సం గారు అవుతాను అంటే కొంచెం వాక్యం ఏమన్నా వినొస్తానని వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు. మనం కట్టిఫోళ్ళం, వాళ్ళే కట్టిఫోళ్ళేక. కట్టిఫోళ్ళు అంటే అర్థం ఏంటే చిన్నప్పుడు అనేవాళ్ళంగా పొండపచ్చా అన్నయ్య గారు. పొండపచ్చా అంటే ఏం చెప్పండి, చెప్పడా? పండు అంటే ఏంటి ఇలా నొక్కాలా, పచ్చి అంటే ఏంటి పండు అంటే కదా, పచ్చి అంటే ఏంటి ఇక పచ్చి పచ్చిగానే ఉంటున్నా బతుకంతా. కట్టిపుగాళ్ళు అనమాట వీళ్ళంతా. ఎల్లెవరు విన్నెవరు ఉండనెవరు? ఓహో ప్రేమ ఉండాలిరా. ఏముండాలి? ప్రేమ ఉంటే శిష్యులు. మనమందరం కూడా సార్వత్రిక సంఘంలో వెళ్ళి కూర్చోబడాలి. అప్పుడు ఎంత సిగ్గుపడిపోతావు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళందరితో మనోడు కూడా వచ్చాడు అన్నప్పుడు అటు వెళ్ళిపోవటానికి కుదరదు. అక్కడ సిగ్గు, అవమానం. మన బతుకులన్నీ పెద్ద స్క్రీన్ మీద దేవుడు చూపిస్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయవా, కొంచెం ముందుకు పోని నేను అన్న మాటలను వచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ కుదరతక అందరి జీవితం దానికి తగిన కిరీటం. అందుకని నన్ను ప్రేమించడం నేర్చుకో, కలిసి ఉండటం నేర్చుకో, ఇతరులను గౌరవించడం నేర్చుకో, దూసిపడి తొందరగా మాట్లాడనేకో ఎప్పుడు కూడా. కనుక కలిసి ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటారు శిష్యులు. శిష్యులే కలిసి నడవకపోతే ఇంకేం చేస్తారండి పరిచర్య? నేను గొప్ప ఉంటారా, నేను సీనియర్ ఉంటారా? సీనియర్ అనకూడదు. సీనియర్ జూనియర్ ఈ నువ్వుగా చెప్పేది ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఆధ్యాత్మిక అనుభవంలో ఎదుగుతున్న వాళ్ళని తండ్రులుగా గుర్తించండి. విశ్వాసంలో బలపరచబడి అపవాదిని జయిస్తున్న వాళ్ళని యవనస్తులుగా గుర్తించండి. అప్పుడే నమ్ముకున్న వాళ్ళని చిన్నపిల్లలారా అలా గుర్తించండి. కానీ ఆధ్యాత్మికమైన స్థితిలో వయసులు రాశాడు తప్ప గుర్తుపెట్టుకోండి. అందుచేత ఒకరినొకరు ప్రేమించుకునేవారు శిష్యులు అని చెప్పాడు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకటి వాక్యంలో నిలిచున్నవాడు శిష్యుడు, ఖచ్చితంగా నిల్చుండాలి, ఇవి షరతులు అవి. రెండవది ఇతరుల్ని ప్రేమించకపోతే నువ్వు శిష్యుడు కాలేవు, అది రెండవది. మూడవది యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఇక్కడ చూడండి, మనకి 8వ వచనంలో కనబడుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. శిష్యులు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు శిష్యులు అని తెలియబడాలంటే రిజల్ట్ ఉండాలి, ఫలితం ఉండాలి. మారు మనస్సుకు తగిన ఫలం నీలో కనిపించిందా? ఆత్మఫలం అదొక ఫలం. అందులో చాలా తొనలు ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశీర్వాదం, ఇవన్నీ ఏంటి తొనలు. ఆ ఫలాన్ని ఏమంటారు? ఆత్మఫలం. నీలో ఆత్మఫలం ఉందా? అలాగైతే తండ్రి మహిమపరచబడ్డారు, నువ్వు శిష్యుడు అని అర్థం. బయట వాళ్ళు నిన్ను క్రైస్తవుడిగా గుర్తిస్తారు. వాక్యం లేదు నీలో, ఇతరులను ప్రేమించట్లేదు నువ్వు, నీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా ఫలం లేదు, రుజువు లేదు, ఫలితం లేదు. మరి ఇంకేంటండి? మీరు స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నాడు, అటెండెన్స్ 210కి 170 ఉంది, అక్షరం మొక్క రాలేదు ఇక్కడ, కనీసం ట్వింకిల్ కూడా పాటల, అసలు 3 రోజుకి ట్వింకిల్ అంటుంటాడు. మరి అలాంటిది ఏ రిజల్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఓ నా కుమారుడా పోనీలేరా, అలాగే తినొస్తుండు, సాక్సులు కొనిస్తాను నేను, బూట్లు కొనిస్తాను నేను, టైలు నేను, అలాగే ఫీజులు 8,600 కడుతుంటాను నేను అని అంటారు. ఎందుకు వెళ్తున్నారు నువ్వు అసలు? ఎవడరా నీకు చెప్తుందా? ఎవడరా ఎక్కడో తినటానికి కోసం అక్కడ పెట్టేసి ఉంచుతున్నాడంట. నీకు అభ్యసనం లేదా? నీలో మందిరంలో అభ్యసనం లేదా? మందిరంలో ఎందుకు ఇంతమంది చేత పాటలు పాడించారు, ఇంతమంది చేత బైబిల్ చదివించారు తెలుసా మీకు? అదే తెలుసా? అది ఒక అభ్యాసం. మందిరాల్లో ఎందుకు బైబిల్ చదివిస్తున్నారు మీ చేత? అభ్యసనం. నేనంతే, తక్కువ ఆ టైం కల్లా ఎవరో ఒకరు లేపేస్తా అంటాను, లేదేక లేచి చదవాల్సిందాడు అతను అంటున్నాడు అనుకో, ఆడే సిగ్గుపడతాడు, బైబిల్ చదవలేకపోతున్నాడు అని అర్థం. నేను వెంటనే చెప్తాను, ఇంటి దగ్గర బాగా చదువునామా, రైట్ కూర్చోదామా అంటే ఆడికి బైబిల్ చదవటమే రావట్లేదంటే అర్థం ఏంటి? ఆడికి బైబిల్ చదవటం ఏమిటని ఒక్కరితో పాటు చెప్పు 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 కాక చెప్పుకొనిది, ఆ చివర చెప్పు అని వదిలేసి ఉంది. అక్కడ
అక్కడ చూడండి, లేకపోతే 16:17 యోహాను సువార్తలో చెప్పు దగ్గర ఆగిపోయాడు. చెప్పు కొని ఇటు కలపాలా, వాక్యం చదవడం అలవాటు ఉండాలా, ప్రాక్టీస్ ఉండాలా. కనుక ఖచ్చితంగా మనము వాక్యంలో నిలిచి ఉండాలి, ఫలాలు కనిపిస్తూ ఉండాలి. ఆ శిష్యులు క్రైస్తవ దొరక చచ్చిపోతే ఆ శిష్యురాలు ఊళ్ళందరూ వచ్చి ఆమె చేసిన ధర్మ కార్యములను కొనియాడుచుండిరి. క్రిస్టియన్ ఎంత ప్రేమ చూపించింది, ఎంత వాక్యం ఆమెలో నుండి. చదువుతాం పోనీ రండి ఒకసారి, అక్కడ చదివితేనే మనకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆమె చచ్చిపోతే వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. దోర్కా అని పేరు, ఆమె సత్క్రియలను, ఆమె ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. పరిశుద్ధాత్ముడే రాయిస్తున్నాడు ఇక్కడ. సత్కార్యాలు చేసిందంట, ధర్మకార్యాలు చేసిందంట, అనేక మందికి సహాయపడిందంట. నిన్న ఒక దైవజనుడి యొక్క తల్లి చనిపోయింది. నిజంగా మీరు నమ్మరు, క్రిస్టియన్స్ వస్తారు, మంచి పరిచయం. ఆమె మా నాన్నగారు ఉన్న టైంలో వాళ్ళ తండ్రితో చెప్పి మందిరానికి కూడా స్థలం ఇప్పించిన ఒక మంచి దేవుడు, మంచి విశ్వాసం. మీరు నమ్మరండి, ఓసీ ఏరియాలో నుండి చాలామంది స్త్రీలు వచ్చారు. వచ్చి ఆమె చాలా మంచిదండి, మంచి పని చేస్తండి, అందరితో మాట్లాడద్దండి, అందరినీ కలుపుకుంటుందని బయట వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు, రాహేలమ్మ నువ్వు ధన్యురాలువే. అదే చెప్పాను నేను. సమాధికి కూడా నేనే ఉండి దగ్గరుండి సమాధి కార్యక్రమాలన్నీ నడిపించి ఆమె ధర్మ కార్యాలు చెప్పుకుంటున్నారంట, ఆమె సత్క్రియలు చెప్పుకుంటున్నారంట. అది శిష్యుడు అంటే, అది శిష్యుడు. ఇంకా చెప్తున్నా అక్కడ ఉంటుంది అనమాట. కనుక అక్కడ చూడండి అక్కడ పేతురు లేచి వారితో కూడా వెళ్ళి 39 అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకొని వచ్చారు. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రాలు చూపించి అడుగుతున్నారంట. క్రియలు కనబడాలి. అయ్యా ఈ పని చేశారండి, మా గురించి ప్రార్థన చేసేదండి, సంఘం గురించి ప్రార్థన చేసేదండి, యవనస్తుల గురించి ప్రార్థన చేసేదండి. ఈయన ఏదైనా కార్యక్రమం జరిగితే వెంటనే ఆ చిన్నపిల్లలు సండే స్కూల్ కోసం బిస్కెట్లు ఇచ్చేవాడండి, యవనస్తుల కార్యాల్లో ముందుండేవాడండి, అనేక మందిని ప్రోత్సహించేవాడండి, ఇలా తీసుకొచ్చేవాడండి. మీ ధర్మకార్యాలు చూపించి ఆడవాళ్ళు. అది శిష్యుల నుండి వచ్చే రిజల్ట్. అందుకన్నాడు మీరు ఫలిస్తే శిష్యులు తండ్రి మహిమపరచబడును. ఎవరండి? తండ్రి మహిమపరచబడు. ఈరోజు గుర్తు చేస్తున్నాను నేను. అది శిష్యరికం అంటే. మందిరాల్లో ఉండటమే కాదు గొప్పతనం, స్కూల్లో ఉండటమే కాదు గొప్పతనం. ఆయన అసైన్మెంట్ ఇస్తే చేయాలి, ఆయన లెక్కలు ఇస్తే చేయాలి, అప్పచెప్పమంటే అప్పచెప్పాలి, డ్రాయింగ్ ఇవ్వంటే డ్రాయింగ్ చేయాలి, ఇలా చేయండి రా అని అంటే చేసి రావాలి. ప్రాజెక్ట్ వర్క్ అది శిష్యులు చేయాల్సిన పని. ఈరోజు మనం అలా చేసి అంతగా ఎదగాలి. ఆమె నన్ను అందరూ అలా చేస్తేనే శిష్యులు. కొన్నిసార్లు అడ్డొస్తాయి కదండి. అడ్డొచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు ఉద్యోగమే అడ్డొచ్చింది, చాలా తీవ్రంగా అడ్డొచ్చింది. ఎందుకంటే నేను కలిగిన తలాంతులు రెట్టింపు చేయడానికి ఇది చాలా ఆటంకం ఉంది. ఎంత మెయింటైన్ చేసినా కుదరట్లే. ఇంకప్పుడు ప్రభు దగ్గర, ప్రభు ఇది చాలా తీవ్రంగా అనిపిస్తుంది నాకు, నేను చేయలేకపోతున్నాను, నన్ను న్యూనత వచ్చేస్తుంది అనమాట, ఇలాంటి బాధ వచ్చేస్తుంది నాకు అని అంటే అడ్డుకొని తీసేసి చెప్తాడు. అక్కడ చూడండి, అక్కడ ఆ మాట కూడా మనం చూడాలి. లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం శిష్యుని యొక్క షరతులు అవి. 14వ అధ్యాయం 26వ వచనం. జనసమూహులు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా ఇంతకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణాన్ని సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎన్నో సుఖాలు, ఎన్నో సహవాసాలు, ఎన్నో భోజనాలు, ఎన్నో పిక్నిక్లు, ఎన్నో టూర్లు, వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. మన సెలవుల్లో అందరూ తమ తమ భార్యల్ని, తమ తమ పిల్లల్ని వెంట పెట్టుకొని పిక్నిక్ల్లో చాలా చోట్లకి వెళ్ళొస్తున్నారు. మేము రాత్రులు 3:30 గంటలకి వెళ్ళకొచ్చి పరిచర్యలు చేసుకుంటాం. నాకేం బాధలేదు ఆ విషయంలో. చాలా విషయాలు, చాలా సుఖాలు, చాలా. నాతో పాటు 3 రోజులు తిరిగితే మీకు బాగా అర్థమవుతాయి.
ఎందుకంటే మమ్మల్ని ఇక్కడే అలా చూస్తారు అంతే. మంచి కోట్ వేసుకొని మంచి సూట్ వేసుకొని కనబడతారు. మా బాధలు 3 రోజులు తిరగండి అంతే. నాతో పాటు 3 రోజులు తిరిగితే ఒక్కరోజు తిరిగిన మా కుర్రాళ్ళు అని ఆ గ్యాస్ తన్నేస్తున్నాను, గ్యాస్ తన్నేస్తున్నాను అడిగి నడుంకిన పొట్టలోకి. ఏంటంటే బొవ్వ పెట్టేది ప్రతి రాత్రి 11:30 రాత్రి. నేను ఇక్కడే ఉన్నాను రోజు తుకులూరు రోడ్లో సింహాద్రిపురం ఏదో అక్కడ ఆ మీటింగ్లో. రాత్రి మాకు బొవ్వ ఎన్ని గంటలకే 11:30కి ఇంటికి చేరేసరికి 3:30. మళ్ళీ 5:30కి లేచి మేము జూమ్ మీటింగ్లో మా చర్చి వాళ్ళందరితో ప్రసంగం చేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ సిద్ధపడి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ. సో ఇది ప్రతిదినం అంటే చాలా వాటిని విడిచిపెట్టాలి, ప్రభువు కోసం కేటాయించాలి. ప్రాణాన్ని దక్కించుకోవాలనుకున్నావు, పోగొట్టుకుంటావు. ప్రాణాన్ని లెక్క చేయట్లేదా, దాన్ని దక్కించుకుంటావు. ఆమేన్. అది యేసే చెప్పిన ప్రిన్సిపల్. చొక్కా నలగకూడదు, చీర మాయకూడదు, స్వార్థ అయిపోవాలంటే కుదరదు. అక్కడ మీకు చెప్పడానికి ఎలా ఉన్నాం, మా శరీరాన్ని మేము నలగొట్టుకుంటున్నాం. ఎందుకంటే శిష్యుడాడు. అందుకే మేము చెప్పేది సేవకులు. ఇక్కడ మేము బోధిస్తున్నాం కానీ సేవకులు మేము. అంటే అర్థం, ప్రజల పాదాలకుండే మలినాన్ని కడగటానికి కోసం కిందకు దిగి సేవ చేసేవాడు సేవకుడు. అది సంఘంలో జరుగుతున్న పరిచర్యలు. ఈరోజు గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. వదిలేయాలి. ఇక 33కి వెళ్తే ఇంకా అంటాడు, ఆ ప్రకారమే చదవండి అక్కడ, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. మరి అదే మరి నిత్య జీవితంలో తెల్లారులైతే జీవనోపాధి అదే. కానీ విడిచిపెట్టాలి. నేను రిజైన్ చేయడంలో 4 ప్రధానమైన వాక్యాలతో దేవుడు నన్ను దర్శించినప్పుడు అందులో ఒక వాక్యం అడిది, తనకున్నదంతయు విడిచిపెట్టని వాడు. అదే మూలం. రైట్. 70,800 వస్తే చక్కగా పిల్లలకు ఫీజు కట్టుకుంటూ, ఇంటికి వచ్చిన ఇంటి లోన్ను కట్టుకుంటూ, కారు లోన్ను కట్టుకుంటూ, చక్కగా ఇంటికి కావాల్సినవి అన్నీ కూడా ఫెసిలిటేషన్స్. ఇక్కడ అంటాడు, నీకున్నదంతా విడిచిపెడితే అంతా నేనే చూసుకుంటా అన్నాడు. దేవుడు అనాలా, అది ఆశీర్వాదం అన్నాడు అనుకోండి. నేను సరేలే అనియా అని వదిలేసి వచ్చాను అనుకోండి, నెక్స్ట్ నెల అనియా నువ్వే సంఘం చూపించావు, సంఘం 2,500 వస్తుంది. ఎలా బతుకుతాను అని పాప బీడియాస్ అని అబ్బాయి బెంగళూరు అని కొంచెం నీ పొలం అమ్మేసి ట్రిప్కి నెలకి 20,000 పంపని అని అడగాల. ఆయన అంటాడుగా, ఆలోచించలేక ఇంటికి ఊడిపోయినాయి అన్నయ్య ఈ సేవలో. అలా మనుషుల మీద ఆధారపడితే బతుకంతే. దేవుడు అనాలి. దేవుడు చెప్తున్నాడు, నిజంగా నా శిష్యరకం చేస్తావా? చేస్తా ప్రభు. ఆ తీవ్రత ఎవరికైనా కలుగుద్ది. ఆ తీవ్రత ఖచ్చితంగా కలుగుద్ది. ఆ తీవ్రతను బట్టి ఉంటుంది అనమాట శిష్యరకంలో. ఏది అడ్డొస్తే దాన్ని నువ్వు విడిచిపెట్టగలగాల. ఇంకొక అసలైన విషయం చెబుతా. నేను పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మగారు ఎక్కడ ఉన్నారు, ఏమన్నా అబద్ధమేమో అడిగిందో ఏమన్నాను తెలుసా, నేను టీచర్నని మీరు చేసుకుంటున్నారేమో. ఒకవేళ దేవుడు మధ్యలో నా పరిచర్యకి అంతా విడిచిపెట్టు అని అంటే ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుందండి. దాన్ని కూడా ఆలోచించుకొని మీరు నన్ను వివాహం చేసుకోండి అనలేదా? ఎస్, నిజమే. అలాగే జరిగింది. అస్సలు నా ఈ రెసిగ్నేషన్ విషయంలో మొట్టమొదట ఆ ఆలోచనని మీరు కొనసాగించాలి అని దేవుని దగ్గర వచ్చిన వెంటనే ఫస్ట్ అంగీకారం చెప్పినారు అన్నారు నా భార్య. ఇంకా టైప్ చేయలేదు ఏంటండి, ఇంకా చేయించండి, ఇంకా నాన్నగారికి చూపించారా, సంఘంలో ప్రకటించేయండి, వెళ్ళి ఇచ్చేసేయండి ఆఫీసర్స్కే. ఎస్, హీ నోస్. ఆమెకు తెలుసు ఆమె ఒక దైవజన కూతురు కనుక. దేవుడు శిష్యుడిగా పిలిచినప్పుడు మనం కొన్ని వాటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. కొన్ని సుఖాలు వదులుకోవాల్సి ఉంటుంది, కొన్ని నిద్రలు వదులుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ప్రజల కోసం కన్యకలతో పోరాడాల్సి ఉంటుంది, కొన్నిసార్లు అది కష్టం అనుకోకుండా వెళ్ళాల్సి ఉంటుంది. శిష్యుడు క్రైస్తవుడు అన్నమాట. ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయంలో 27వ వచనం. మరియు ఎవడైనా తన సిలువ మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు. ఏ సిలువ? చెక్క సిలువ. చెక్క సిలువలు మోస్తున్నారు చాలామంది గుడ్ ఫ్రైడే రోజున.
చెక్క సిలువలు మోసుకుంటా ఫోటోలు పెడతంటే నాకే బాధ కలుగుతుంది. తన సిలువ మోసుకోవాలి. సిలువ, తన సిలువ ఏంటది? దేవుడు పెట్టిన బాధ్యత అది. ఇలా వాక్యాలు 3:27 చెప్తాడు, ఈ కాడి నీ మీద మోపినవాడు దేవుడే. కాడి మోపింది ఎవరండి? మనుషులు కాదు. మనుషులు మోపితే కుప్పకూలిపోతా నేను. ఎందుకో తెలుసా? నేను ఉద్యోగానికి రిజైన్ చేసిన కరెక్ట్గా 12 రోజులకి కరోనా వచ్చింది. కరోనా అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళకూడదు. మరి బొవ్వేలనైనా నేను చూసుకుంటా. ఎలా చూసుకుంటానైనా అడగకూడదు మనమగా. ఏలియాతో చెప్పాడు, ఏలియా నువ్వు వెళ్ళు కెరీర్ దగ్గర ఉన్నావు, కాకులతో నేను నీకు ఆహారం పంపుతా. కాకులు పంపిణీ నాకు ఆహారం. ఎవరిని అడగల, అలా చెయ్యి పెట్టు కూడా ఎవరిని అడగల. 30వ తారీఖు వచ్చేస్తుంది ఇక, మార్చి 30. ఎంతో ప్రార్థన చేస్తాను అంతే. ఏమన్నా చేశాను. ఈలోపు కరోనా వచ్చింది. ప్రతిరోజు వర్క్ బుక్లు తయారు చేస్తున్నాం. ప్రతి పత్రిక మీద ఎలాగ పిల్లలు తయారు చేయాలి, ఎలాగ దైవశాఖం తయారు చేయాలి. చిత్రాన్ని విషయం చేస్తాం. 30వ తారీఖు ఈవినింగ్ కాల్ చేశారు ఒక నేషనల్ గవర్నమెంట్ బ్రదర్, గత రాత్రి నేను చెల్లి శుభ్రకి నాకు మీరే కనపడుతున్నారు. పొద్దున్నే ప్రార్థనలో కూడా మా ఇద్దరికి మీరే కనపడుతున్నారు. ఇదిగోండి కరోనా వచ్చిందిగా, దాని షాప్లోకి వెళ్ళి సరుకులను తీసుకోండి, నేను ఫోన్పే పంపిస్తాను. నేను ఆయన అడిగాను. అయిపోయింది. ఏప్రిల్ నెల 28వ తారీఖు విన్సెంట్ గారిని ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నారు, బ్రదర్ మీరు రిజైన్ చేశారు కదా, గత రాత్రి మేము ప్రార్థన చేస్తుంటే నాకు మీరే కనిపిస్తున్నారు. వెళ్ళి సేమ్ వర్డ్, మీరు వెళ్ళి సరుకులు తీసుకోండి, నేను ఫోన్పే చేస్తాను. ఏంటిది? కాకుల్ని పంపి పోషిస్తాడు దేవుడు. అయితే నువ్వు చేసింది తెలుసా? నీ సిలువ, నువ్వు దేవుడు పెట్టిన సిలువను నువ్వు ఎత్తుకోవాలి. అది శిష్యులు చేయవలసింది. గుర్తుపెట్టుకోండి, శిష్యరికం అంటే ఏంటో తెలిసింది. శిష్యులు మాత్రమే క్రైస్తవులు అనబడతారు. శిష్యుల్ని చేయండి అన్నాడు దేవుడు. మరి తమ్ముడు చేస్తున్న పని కూడా అదే, శిష్యుల్ని తయారు చేస్తున్నాడు. డిసైపుల్ మేకర్ అన్నమాట. శిష్యుల్ని తయారు చేయండి అన్నాడు. మీరు కూడా శిష్యులు తయారవ్వాలి. శిష్యరికంలో అధికారం ఉంటుందా తెలుసుకోండి. శిష్యరికంలో వాక్యంతో నింపబడటం ఉంటుంది, ఇతరులకు అది చెప్పడం ఉంటుంది. శిష్యులు యేసు ప్రభుతో కలిసి ఉంటారు, యేసు ప్రభు శిష్యులు ఉంటారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. శిష్యులుగా నిజంగా ఉన్నవాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతారు, అనేక మందిని క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చే సాధనాలుగా నిలుస్తారు. శిష్యులే లోకంలో క్రైస్తవులుగా కనబడతారు. అలా ఉండాలంటే షరతులు, నిరంతరం వాక్యంలో ఉండాలంటే, నిరంతరం కూడా ఫలిస్తూ కనిపించాలి. నిరంతరం కూడా తనకిష్టమైంది కాకుండా దేవునికి ఇష్టమైన రీతిలో నడవాలి. నిరంతరం విధేయతతో వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ ఇతరులు ప్రేమించే వాళ్ళుగా ఉండగలగాలి. అది నేర్చుకుందాం. అది యేసయ్య నేర్పించాడు. యేసు ప్రభు వచ్చి పాదాలు కడిగాడు. ఎంత శిష్యరకం నేర్పడైనా ఈ లోకంలో అలాంటి గురువులు ఎవ్వడూ లేడు. అలాంటి గురువు ఎవరు లేడు. ఆయన బాప్తిసం తీసుకొని ఇలా బాప్తిసం తీసుకోవాలి. ఆయన శోధింపబడి గెలిచి ఇలా గెలవాలి. మీరు ఆయన ప్రకటించి ఇలా ప్రకటించాలి. ఆయన ఉపవాసం ఉండి ఇలా ఉపవాసం ఉండాలి. అన్నీ నేర్పించాడు మనకి. యేసయ్య దగ్గర నేర్చుకుందాం. నెక్స్ట్ ఇయర్ కల్లా శిష్యులుగా మనము వెళ్ళో ట్యాగ్ చేసుకోవాలి కాదు, లోకుల ఇతరుల చేత గుర్తింపబడాలి. అంత్యొకయలోని శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులేది. ఒకనొక టైంలో పేతురు అడిగాడు, ఇంత శిష్యరకం చేశాను ఏమవుతుంది అన్నాడు. ఆ మాట అనకూడదు మీరు. ఇంత శిష్యరకం చేస్తే ఏమొచ్చింది నాయన అంటే చాలా బాధపడ్డాడు యేసయ్య. మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో కనపడుతుంది 29లో. వెంటనే యేసు ప్రభువు అన్నాడు, రిజల్ట్ తెలియదా మీకు? నేను పిలిచేటప్పుడు ఏమన్నాను? నేను నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే. ఒకటి తెలుసుకోండి, ఇహలోకంలో పరలోకంలో 100 రెట్లు ఫలము పొందుదురు. చప్పట్లు కొట్టినంత ఒకసారి. శిష్యులుగా ఉంటే వండర్ఫుల్ రిజల్ట్. ఇదిగో నాతో పాటు 12 సింహాసనాలు వేయిస్తారు. ఎంత అద్భుతమైన భాగ్యం చెప్తున్నాడు. నాతో పాటు రాజ్యం చేస్తారు. మీరు శిష్యులే కాదు, మనం కూడా రాజ్యం చేస్తాం. 100 రెట్లు ఫలం పొందుతారు. రిజల్ట్ పొందుతాం మనం.
రేపొద్దున బడా నమ్మకం మంచి దాసుడని యేసే మనల్ని పిలుస్తాడు. శిష్యులుగా ఉండటం నేర్చుకోండి. రావటం వెళ్ళటం ఉన్నామంటే అవసరమైతే అడగండి కాదు, దేవునికి నీకు మధ్య ఉన్న అత్యున్నతమైన సంబంధం. అందుకే యేసు ప్రభు వచ్చింది. ఆయన అక్కడ ఉంటే కుదరదు, కిందకి దిగి మనకు శిష్యరేఖ నేర్పించడానికి. యేసు ప్రభు మందిరాల్లో బైబిల్ చదివాడా లేదా? ఆయన మందిరాల్లో యెషయా గ్రంథం 61 చదువుతుంటే, ఇది చదివింది మీ ఎడల నెరవేరింది, ఈరోజు నేనే ఆయన్ని అని తను చెప్తున్నాడు. అక్కడ మీరు కూడా మందిరాల్లో బైబిల్ చదవాలి. ఆయన ప్రార్థన చేయటం, మీరు ప్రార్థన చేయటం. ఇక్కడ ఆయన అనేక చోట్ల పరిచర్య చేసి ఉండను, మీరు కూడా పరిచర్యలో ఉండాలి. శిష్యులు మనం అందరం యేసు ప్రభు వలె, పేతురు అందుకే అన్నాడు, క్రీస్తు వలె మీరు ఉండటానికి ఎదగండి అని పౌలు చెబితే, పేతురు అంటాడు, ఆయన అడుగు జాడల యందు మనము నడుచున్నట్లు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఏముంచాడండి? క్రీస్తు మాదిరి అనుసరిద్దాం, ఆయన శిష్యులుగా జీవిద్దాం, ఉన్నతమైన దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన వారంగా ఆయన శిష్యులుగా ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బ్రతికి అనేక మంది చేత గుడిపాడులోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అందరు నాతో చెప్పండి ఆ మాట. ఇది గుడిపాడేనా? రైట్. అందరూ ఆ పదం అనండి నాతో. గుడిపాడులోని క్రైస్తవులు కాదు, గుడిపాడులోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆమె అందరూ తల్ల వచ్చాడు, ప్రార్థన చేద్దాం. సందర్భాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామమును బట్టి